ఎనీ టైం ఎనీ ప్లేస్ టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే అస్సలు తగ్గేదే లేదంటూ 2 రోజుల పాటు తెలంగాణ రాజకీయాలను వేడెక్కించిన రాజకీయం కాస్త చల్లబడింది. అప్పులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ సవాళ్లు సరే, రాజకీయ ప్రయోజనం ఎంత అనే డైలమాలో పడ్డారు. సవాళ్ల యుద్ధంపై ఇప్పుడు 2 పార్టీల్లో సమీక్షలు మొదలయ్యాయి. తెలంగాణ అప్పులపై 2 రోజుల పాటు అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఎనీ టైం ఎనీ ప్లేస్ చర్చలకు రెడీ అంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పర్వం నడిచింది. తొలి రోజు గన్ పార్క్, గాంధీ భవన్, తెలంగాణ భవన్ అంటూ హైడ్రామా నడిచింది. మంత్రుల సవాళ్లు, మాజీ మంత్రుల ప్రతి సవాళ్లు, పోలీసుల అరెస్టులతో తెలంగాణ హీటెక్కింది. సవాళ్లు సరే, రాజకీయ ప్రయోజనం ఎంతవరకు వచ్చింది? ఇదే ఇప్పుడు 2 పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. సవాళ్ల యుద్ధంపై రాజకీయ పార్టీలో సమీక్షలు మొదలయ్యాయి. సవాలు చేసి ప్రతిపక్షానికి అనవసరంగా అస్త్రమిచ్చామా అనే డైలమాలో కాంగ్రెస్ పడింది. ఒకవైపు పొలం పనుల ప్రారంభానికి ముందే రైతు భరోసా వేసి దానిని ప్రచారం చేసుకోలేకపోయామనే అంతర్మదనం అధికార పార్టీలో మొదలైంది. 9 రోజుల్లో 9,000 కోట్లు వేసిన సవాళ్లతో రైతు భరోసా పక్కదారి పట్టిందని పార్టీలో అంతర్గత చర్చ నడుస్తోంది. అటు బీఆర్ఎస్ సైతం ఆత్మ పరిశీలనలో పడింది. తాము చేసిన అప్పులన్నీ మళ్లీ తెర మీదకు రావడం పార్టీకి నష్టం జరుగుతుందనే ఆలోచనలో గులాబీ సేన పడింది. మంత్రులే సెల్ఫ్ గోల్ చేసుకున్నారని గాంభీర్యం ప్రదర్శిస్తున్నా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్న ప్రచారంతో పార్టీకి నష్టం జరుగుతుందని లోలోపల అనుకుంటున్నారు. తొలి రోజు తెలంగాణ భవన్, గాంధీ భవన్ అంటూ సవాళ్లు విసురుకోగా 2వ రోజు దాన్ని కంటిన్యూ చేశారు జూపల్లి. ప్రెస్ క్లబ్ వేదికగా హరీష్ రావుపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఉన్న రెండు గంటల ఫ్లైట్ రావచ్చు కదా, సిద్దిపేటలో ఉన్న రావచ్చు కదా, ఎందుకు ముఖం చెల్లలేదు మీకు? బాబా మనులిద్దరికి మళ్ళీ ఉల్టా చోర్ కోత్వాలు దాంట్లో అన్నట్టుగా మీరు మాట్లాడతారు. నన్ను ధైర్యం దమ్ముండాలి. నేను తప్పు చేసి నేను క్షమాపణ చెప్తా. అరే, మీరు ఉన్న వాస్తవాలు ఇవి ఉంటే మీరు అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారు. జూపల్లికి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. పాలమూరు పౌరుషం ఉంటే రాజీనామా చేయాలన్నారు. ఇంకా జూపల్లి ఇంకా ఏమైనా జమీకులు చేస్తావా? ఇంకా ఇప్పటికైనా సోయి తెచ్చుకో. మీరు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన వీడియో చూసుకో. జూపల్లి గారు, నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో, మీ రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో, ఆర్బీఐలో మీరు ఎన్ని అప్పులు చేసిన వివరాలన్నీ కూడా రివర్స్ మీకు వాట్సాప్ లో పంపుతున్నా. చదువుకో, రాజీనామా చెయ్యి అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. మంత్రులకు పని లేకపోతే తామేం ఖాళీగా లేమన్నారు ఆర్ఎస్ ప్రవీణ్. మా ఆధారాలు మేము పెడతాం, మీ ఆధారం ముందర పెట్టండి. గతంలో ఏం జరిగిందో కొప్పలేశ్వర్ గారు చెప్తారు, ఇప్పుడేం జరుగుతుందో నేను చెప్తా. మీరేం చెప్పాలనుకో చెప్పండి, మా డౌట్లు మీరు క్లారిఫై చేయండి. దట్ వాట్ యూ ఆల్ వాంటెడ్. అది చేయకుండా ఇప్పుడు వచ్చి ఎక్కడున్నారు 3 కుర్చీలు పట్టుకొని వచ్చి నీ కుర్చీల బిజినెస్ చేసే టైం మాకు లేదు. జూపల్లి కృష్ణారావు గారు, డ్రామాలు ఆపండి. 2 పార్టీల సవాళ్లతో తమకే మైలేజ్ వచ్చిందనే భావనలో 2 పార్టీలుండగా ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకు 2 పార్టీలు డ్రామాలాడుతున్నాయని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.